హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. అయితే డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి, కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ. అలాగే డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకు 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్లయితే మినిమం 32,670 రూపీస్ నుంచి 1,01,970 రూపీస్ అనేది బేసిక్ పేనే ఉంటుంది. మీకు అన్ని అలవెన్స్లు కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 55,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లోనే వచ్చే అవకాశం ఉంది. 18 to 30 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి. ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది, psc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్స్ వచ్చేసి మీకు జూలై 28 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ 17 వరకు అయితే ఉంది. సో ఆ లోపు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. బాటనీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జియాలజీ ఆర్ అగ్రికల్చర్, ఏంట్లో ఒక దాంట్లో మీకు డిగ్రీ అనేది ఉండాలి. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీని ఇంజనీరింగ్ వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్లో చదివిన వాళ్ళైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు దీంతో పాటు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే అవసరం ఉంటుంది దీనికి. అయితే అది వచ్చేసి 163 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి అబ్బాయిలకి. అలాగే 84 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే అమ్మాయిలకు చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. 79 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఉండాలి. దాంతోపాటు 5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనేది ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 25 కిలోమీటర్స్ అయితే వాకింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అమ్మాయిలకు వచ్చేసి 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వాకింగ్ టెస్ట్. జస్ట్ ఇదేంటి అంటే మీకు క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే, దీనికి ఎలాంటి ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఉండవు. మీరైతే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అయితే మీకు ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, ఎక్స్ట్రా మార్క్స్ అనేవి. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉన్న 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది. అలాగే మెడికల్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది. మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా కామన్గా ఉంటుంది. సో లాస్ట్లో మీకు మెడికల్ టెస్ట్ అనేది కూడా చేస్తారు. మెడికల్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా అలాగే డివిజన్ వైజ్గా వేకెన్సీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకోండి. మీకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప, అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ డిస్ట్రిక్ట్లో అయితే మీకు వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో ఒకసారి అయితే మీరు ఈ డివిజన్స్ కూడా చూసుకోండి. అలాగే ఇక్కడ ఏజ్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు, 18 to 30 ఇయర్స్ ఉండాలని. దాంతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి సో 30 ఇయర్స్ ప్లస్ 35 ఇయర్స్ వరకు అయితే మీరైతే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అది వచ్చేసి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే 80 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఈ రెండు అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 80 రూపీస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 80 రూపీస్ అయితే ఎక్సెంప్షన్ ఉంటుంది. జస్ట్ ఓన్లీ 250 రూపీస్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 80 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మార్క్స్ అయితే రావాలి, వస్తేనే క్వాలిఫై అవుతారు. అలాగే బీసీ వాళ్ళకి 35% మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాలి. సో ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మీరు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇవి. సో క్లియర్గా మెన్షన్ చేశారు కేటగిరీ వైజ్గా, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా, ఓపెన్ కేటగిరీ అలాగే లోకల్ కేటగిరీ. సో ఎవ్రీథింగ్ మీ కేటగిరీకి సంబంధించి
వేకెన్సీస్ ఎక్కడున్నాయి, ఎవరికి ఉన్నాయి అనేది చూసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసుకునే ముందు మీకు వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది చూసిన తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి అయితే డిగ్రీ స్టాండర్డ్లో ఉంది. అయితే మీకు సబ్జెక్ట్స్ అయితే 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. ఇది 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత జనరల్ ఫారెస్ట్రీ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ అంటే 150 మినిట్స్ అయితే ఉంటుంది. 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో 150 క్వశ్చన్స్కి 150 మినిట్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో అదైతే చూసి మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్. సో ప్రిపేర్ అయ్యే ముందు మీరు ఇవి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో అరిథమెటిక్స్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, సో ఇలా అయితే క్లియర్గా మెన్షన్ చేశారు మనకు. ఆర్టీబీ 75 మార్క్స్, జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి ప్లాంట్ సైన్స్, ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ, హార్టికల్చర్, సో ఇలా సాయిల్ సైన్స్ ప్రతి ఒక్కటైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ టాపిక్స్ అన్ని చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మీకు ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ అయితే మీకు ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ తెలుగు నుంచి 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ టైము 100 మార్క్స్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా మీకు పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత పేపర్ 2లో మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో ఉంటాయి. 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ అనేది ఉంటుంది. తర్వాత పేపర్ 3లో జనరల్ ఫారెస్ట్రీ నుంచి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ ఓవరాల్గా 450 మార్క్స్ అనేవి ఉంటాయి మీకు. సో ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవ్వాలి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగులో. సో ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలి. దాంతోపాటు మీకు దీనికి కూడా 1/3 అయితే నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో అదైతే చూసుకోండి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏదైతే ఉందో జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగుకి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ 1కి సంబంధించి 150 మార్క్స్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టాపిక్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇదైతే చూసుకోండి. పేపర్ 2కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్లోనే ఉంటుంది. సో ఈ టాపిక్స్ కూడా చూసుకోండి మీరు. అలాగే పేపర్ 3 150 మార్క్స్ జనరల్ ఫారెస్ట్రీ. సో ఈ టాపిక్స్ కూడా మీరైతే చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఖచ్చితంగా ఇదైతే ఉంటుంది. అయితే ఇది కంప్యూటర్స్ అలాగే అసోసియేట్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ సంబంధించిన సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయి మీకు. అయితే దీంట్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు ఎలాంటి మార్క్స్ అయితే ఏముండవు దీనికి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళకి 35 మార్క్స్ అయితే రావాలి. ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ మార్క్స్ వస్తేనే దీంట్లో క్వాలిఫై అవుతామని మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్, మ్యాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్, అలాగే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్, ఎలక్ట్రానిక్ మెయిల్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్, వరల్డ్ వైడ్ వెబ్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్. సో ఇలా పార్ట్ వీక్ సంబంధించిన టాపిక్స్ కూడా అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.